నిర్మల్ జిల్లాలో అన్నదాతల కష్టార్జితం వర్షార్పణమైంది. అకాల వర్షం దెబ్బకు ఆరుగాలం పండించిన ధాన్యం, మొక్కజొన్న, జొన్నలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మార్కెట్ యార్డులో అకాల వర్షంతో అన్నదాతలు ఒక్క దెబ్బ కాగమయ్యారు. ఉన్న పళంగా వాన పడ్డంతో మార్కెట్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న, జొన్నలు తడిసి ముద్దయ్యాయి. అధికారులు సరైన సమయంలో లారీలు పంపకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని చూస్తే కంటి నిండా నిద్ర కూడా కరువైందని వాపోతున్నారు. నిన్న భారీ వర్షంతో నిర్మల్ జిల్లా కల్లూరు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో రైతులు బోరుమంటున్నారు. మార్కెట్లో సరైన నిల్వ సదుపాయం కల్పించలేదని అన్నదాతలు మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి తాము నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఆదిలాబాద్ ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లాలో అన్నదాతల కష్టం అంతా కూడా వర్షార్పణమైంది. మన విజువల్స్లో క్లియర్గా కనిపిస్తోంది. మొక్కజొన్న, జొన్నలు అన్నీ కూడా కొట్టుకుపోయినట్టు అక్కడ విజువల్స్ క్లియర్గా తెలుస్తోంది. రైతులంతా కూడా అరిగోస పడుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి సమయంలో కురిసిన వర్షానికి నిర్మల్ జిల్లాలో పలు చోట్ల ఈ ధాన్యంతో పాటు మొక్కజొన్న, అలాగే ఇటు జొన్న పంట పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. ముఖ్యంగా ఇటు కుంటాల మండలంలో కుబీర్ మండలంలో వర్షం పడడం జరిగింది. ఈ కుంటాల మండలంలో కురిసిన భారీ వర్షానికి పెద్ద మొత్తంలో ధాన్యం, అలాగే ఇటు మొక్కజొన్న, అలాగే ఇటు జొన్న పంట పూర్తిగా తడిసి ముద్ద కావడం. గత నెల రోజులుగా కూడా ఈ కుంటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఈ అమ్మకాలు, జొన్న పంటతో పాటు ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడం జరుగుతుంది. అదే అధికారులు దృష్టికి ఇప్పటికే రైతులు మొరపెట్టుకోవడం జరిగింది. గత 15 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వెంటనే జాప్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పంటలు కొనుగోలు చేయాలని పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. దీంతో నిన్న అర్ధరాత్రి సమయంలో కురిసిన వర్షానికి ఈ కుంటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పూర్తిగా ధాన్యం తడవడం జరిగింది. తడవడం కాదు, మొత్తం నీళ్లలోనే ధాన్యం, మొక్కజొన్న, జొన్నలు నీళ్లలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా రాజు. మొత్తం వాటర్ అంతా ఫుల్ అయిపోయింది అక్కడ. కొనుగోలు కేంద్రం పూర్తిగా ఒక చెరువును తలపిస్తున్నట్టు మనకు విజువల్స్ స్పష్టంగా చూడడం జరుగుతుంది. పూర్తిగా ఈ కొనుగోలు కేంద్రం పూర్తిగా లోతట్టు ప్రాంతంలో ఉండడం కారణంగా నిన్న కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడడం జరిగింది. అయితే ఇటు ధాన్యం కుప్పలపై ఉంచిన పాలిథిన్ కవర్లు కూడా భారీ బలమైన గాలులకు పూర్తిగా కొట్టుకుపోయి ధాన్యం కూడా కొట్టుకుపోవడం జరిగింది. పూర్తిగా ఒక 2 నుంచి 3 అడుగుల లోతు వరకు కూడా నీళ్లు నిల్వ ఉంచడం జరిగింది. పూర్తిగా ధాన్యం కొట్టుకోవడంతో బస్తాలు కూడా పూర్తిగా తరవడం జరిగింది. గత వారం రోజులుగా కూడా అధికారులకు పదే రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు పడే అవకాశం ఉంది, వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది, తాము రాత్రనక పాలనక ఇక్కడే ఉంటున్నాము, ఖచ్చితంగా ఈ వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పదే డిమాండ్ చేసినప్పుడు కూడా ఇది అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇటు హమాలీల కొరత, ఇటు లారీల కొరత, అలాగే ఇటు ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా పూర్తిగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా చాలా చోట్ల కూడా ధాన్యం కొనుగోలును 5వ తేదీ లోపలనే పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు, ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలును పూర్తిగా చాలా చోట్ల కూడా మార్కెట్ యార్డుల్లోనూ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలును అనధికారికంగా నిలిపివేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాత్రము ముఖం చాటేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మిగిలిన ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే ఇటు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తను పూర్తిగా నష్టపోవడం జరిగిందని, ఇప్పటికే ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో తాము ఇటు వ్యవసాయ పనులు కూడా మానుకొని ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాన్ని పడిగాపు పాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన తమకు ఎదురు కాలేదని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో కూడా గ్రామాలలోనే తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం ఏమాత్రం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, దానికి తాజా ఉదాహరణ ఈ అమ్మకాలలో జరుగుతున్న
తీవ్ర జాప్యాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.